తెలంగాణ అసెంబ్లీ వైట్ పేపర్ వరకు రెడీ అయింది. సాగునీటి శాఖపై శ్వేతపత్రం విడుదలకు సంబంధించి కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదింపాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. నిజానికి శ్వేతపత్రం విడుదలతో పాటు దానిపై చర్చ నిన్నే జరగాల్సి ఉంది. ఈ విషయాన్ని బిజినెస్ రూల్స్ లో కూడా పొందుపరిచారు. కానీ సాయంత్రం దాకా చూసినా ఫలితం లేకపోయింది. ఇవాళ సాగునీటి ప్రాజెక్టులో అవినీతిని సభలో బయటపెట్టాలని అధికార పక్షం భావించినట్టు తెలుస్తోంది. అందుకే ఇవాళ నీటిపారుదల శాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి దానిపై లఘు చర్చ నిర్వహించబోతోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. లోపాలకు ఏమాత్రం తావు లేకుండా అధికార పార్టీ శ్వేతపత్రానికి తుది మెరుగులు అద్దుతోంది. గత ప్రభుత్వంలో నీళ్లు, నిధులు, ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే తీవ్రమైన ఆరోపణలు చేస్తోంది. కాళేశ్వరంలో అవినీతిని కడిగేస్తూ కాగ్ నివేదిక ఇవ్వడం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణ లోపాలపై ఈడీ మధ్యంతర నివేదిక కూడా చేతికి రావడం, జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫారసులు అందుబాటులో ఉండడంతో వాటన్నింటినీ పొందుపరిచి ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతోంది. ఇక ప్రభుత్వం విడుదల చేయబోతున్న శ్వేతపత్రంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎదురు దాడికి సిద్దమైనట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఎత్తి చూపే లోపాలను ఆధారాలతో సహా సభలో కడిగేయడానికి రెడీ అయింది బీఆర్ఎస్. ఇక ఈ రోజు అసెంబ్లీలో శ్వేతపత్రంపై లఘు చర్చ అనంతరం అసెంబ్లీ నిరవధిక వాయిదా పడబోతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, అసెంబ్లీ సమావేశాలకు ఆఖరి రోజు అని చెప్పుకోవచ్చు. ఈ రోజుతో బడ్జెట్ సమావేశాలు ముగిపోతున్నాయి. ఈ సమావేశాల్లో మొదటి నుంచి కూడా ఇరిగేషన్ చుట్టూ తిరిగిన అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది. కృష్ణా కేఆర్ఎంబి బోర్డుకు సంబంధించిన అంశం అనుకోండి, కాళేశ్వరం టూర్, ఈ మధ్యలోనే కాళేశ్వరం టూర్ ముఖ్యమంత్రి వీళ్ళందరూ మంత్రులందరూ కూడా కాళేశ్వరం టూర్ పెట్టడం, ఇవన్నీ కూడా ఇరిగేషన్ ప్రాజెక్టుల చుట్టే తిరిగింది. అయితే ఈరోజు లాస్ట్ డే ఇరిగేషన్ పైన శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేయబోతుంది. దీంతో ఈరోజు మరింత వాడివేడిగా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే బడ్జెట్ అప్రాప్రియేషన్ బిల్లుకు ఆమోదం తెలిపారు. నిన్న కులగణనకు సంబంధించిన తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈరోజు మేజర్ డిస్కషన్గా ఇరిగేషన్ సంబంధించిన శ్వేతపత్రంపైనే డిస్కషన్ ప్రారంభించబోతున్నారు. అంతేకాదు సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత 10 ఏళ్లలో ప్రాజెక్టులకు జరిగిన వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రజలకు వివరించబోతున్నారు. ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణం, ప్రాజెక్టులకైన ఖర్చు, అందుబాటులోకి వచ్చిన ఆయకట్టు, జరిగిన అవకతవకలు, ఈ మధ్యనే నిన్న కాగ్ రిపోర్టు కూడా వచ్చిన నేపథ్యంలో ఇవన్నీ అంశాలు కూడా సభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సభ్యులందరికీ వివరించబోతున్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి వెళ్లేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ప్రభుత్వం ఉపయోగించుకోబోతుంది. దీంతో ఈరోజు వేడిగా జరిగే అవకాశం ఉంటుంది. నిన్ననే యాక్చువల్గా అయితే షెడ్యూల్ పరంగా అయితే నిన్ననే సభలో ఇరిగేషన్ పైన శ్వేతపత్రాన్ని విడుదల చేయాల్సి ఉన్నది, దానిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. అయితే కులగణనకు సంబంధించిన చర్చ కాస్త లేట్ కావడంతో ఈ రోజుకు ఈ అంశాన్ని పెట్టుకుందామని చెప్పి నిన్న సభ్యులు, కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లడం, స్పీకర్ దీనికి అనుమతించిన పరిస్థితుల్లో ఈరోజు సభ చివరి రోజుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇరిగేషన్ పైన చర్చతోనే ఈరోజు సభ ప్రారంభమవుతుంది. ఎలాంటి 0 అవర్ కూడా ఉండదు. ఇక ఈరోజు మొత్తం ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, దీనిపైన సభ్యులందరూ మాట్లాడడం, అదేవిధంగా విపక్షాల నుంచి, ప్రధాన ప్రతిపక్షం నుంచి హరీష్ రావు మాట్లాడబోతున్నారు. ఈ మొత్తం వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. అయితే ఈరోజు దీన్ని ఒక వ్యూహాత్మకంగానే ప్రభుత్వం ఈరోజు ఇరిగేషన్ చర్చను తీసుకొచ్చిందన్న ప్రచారం, చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ బర్త్డే వేడుకలు ఉన్నాయి. భారీ స్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులు బర్త్డే వేడుకలను నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో కావాలని చెప్పి ప్రభుత్వం ఈ రోజుకి ఇరిగేషన్ చర్చను సభలో పెట్టిందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో బర్త్డే వేడుకలకు మేము వెళ్ళాలా లేదా అన్నది కూడా కొంత ఇబ్బందికరంగా మారింది. ఒకవేళ వెళ్తే ఓ రకమైన ప్రచారం, వెళ్ళకపోతే ఓ రకమైన ప్రచారం ఉంటుందన్నది ప్రభుత్వం ఆశిస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీంట్లో ఖచ్చితంగా ఈ చర్చలో పాల్గొంటామని చెప్పి బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈ ఇరిగేషన్ పైన చర్చ అన్నది మొత్తం ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు హాట్గా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపైనే ఒకవైపు కేఆర్ఎంబికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీలో ఒకసారి అట్టుడికిన పరిస్థితి మనం చూసాం. ఈరోజు కాళేశ్వరానికి సంబంధించిన అంశం అన్నది ప్రధాన చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. కాగ్ రిపోర్ట్లో అనేక అవకతవకలు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగాయన్నది కాగ్ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యం ఉంది. కాబట్టి వీటన్నింటిని కూడా అస్త్రాలుగా ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయబోతుంది. ఇదే సాక్ష్యాలుగా సభావేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించబోతుంది. కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్ట్ ఏ విధంగా డ్యామేజ్ అయింది, పిల్లర్స్ ఏ విధంగా కుంగిపోయాయన్నది కూడా
వీడియోస్ను కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రదర్శించబోతున్నారు. వీటన్నిటిని బీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటుందన్న చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఈ మొత్తం అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో హాట్ పాయింట్గా ఈ లాస్ట్ డే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. దీంట్లో అధికార పక్షం ప్రతిపక్షం మధ్య వాడి వేడిగా వాదనలు జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ కొండల్.